లో పెట్టు వస్తే చాలు ఒక్క సంతకం ఒక్క పెద్దమ్మ ఏం లేదు. ఈ అమ్మాయి నేను హైదరాబాద్ నుంచి లేచిపోయి వచ్చినాము. హైదరాబాద్ నుంచి లేచిపోయి వచ్చినాము. కొంచెం రిజిస్టర్ మ్యారేజ్ పెళ్లి చేసుకుంటున్నాము. ఈడ మన రిజిస్టర్ మ్యారేజ్ ఒక సంతకం పెట్టండి పెద్ద మనిషి, ఒక సంతకం అంతే. అంటే ఒక్కడేళ్ళన్నా చెల్లుతుంది కానీ 18 ఏళ్ళు నిండాలంట. అదే కొంచెం పెద్ద మనుషులకు ఉండవు, మా పెద్దనాన్నలకు ఉండవు. చూడు పెద్ద మనిషి అమ్మని ఎక్కడి నుంచి లేపుకొచ్చానే. అదే కొంచెం చూడండి, మా పెద్దనాన్న తీరు ఉన్నారు. ఏం కాదులే, ఒక్క సంతకమే ఈడే మన ఆఫీస్లో పెట్టు వస్తే చాలు ఒక్క సంతకం. అంటే మీకు ఏలు ముద్రైనా పర్లేదు పెద్ద, ఒక్కటి సంతకం అంతే. సంతకం రాదా? సంతకము అరే పెద్ద సమస్య వచ్చి పడింది. సంతకం రాదా? ఏలు ముద్ర ఒప్పుకోరు కదా, సంతకం ఉండాలి కదా. అవునులే పెద్ద మంచి. ఏదో పుట్టపోయే బిడ్డకు కూడా నీ పేరే పెట్టుకుంటాం పెద్ద మంచి. ఎవరు పట్టుకుంటారు ఎవరు ఊరు అని చెప్తారు, వాళ్ళ పేరు రాసుకుంటారు పోతారు. అవులే మంచి. ఎవరు మీ పేరు ఏం పేరు తాత? కాంతారెడ్డి అని పేరు పెట్టుకుంటాను తాత. కొంచెం చూడు మా తాత సంతకము అంటే కడుపుతూ ఉంది అమ్మాయి, అందుకే తాత కొంచెం చేసుకోవాలా. కాంతారెడ్డి మా పేరు పెట్టుకుంటానులే, కాంతారెడ్డి అని పేరు పెట్టుకుంటాను. చూడు పెద్ద మనిషి పెట్టుకుంటానులే, కాంతారెడ్డి అని పేరు పెట్టుకుంటాను. చూడు పెద్ద మనిషి. నీ బొందరా నీ బొంద ఒక్క సంతకం అంతే. సరే తాతనని అడుగుతున్నా. తాత ఏం లేదు తాత, మేము హైదరాబాద్ నుంచి లేచిపోయి వచ్చామే, ఒక సంతకం పెట్టాలి తాత. అది రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారు కదా. తాతకి సంతకం రాదంట, అందుకే అసలుకి ఎవరు అడిగినా కూడా కొంచెం మీ పెద్దనాన్ని ఎవరైనా వెళ్తారా అంటే కొంచెం నువ్వు నా పెద్దనాన్న తీరు ఉన్నావు, అందుకే ఎవరు లేరు మాకు అనమాట. వచ్చినాం తాత, లేచిపోయి వచ్చినాము. ఏదో ప్రేమించుకున్నాము అమ్మాయి, ఆమె నన్ను ఇష్టపడింది. ఎవరు వాళ్ళు లేరు, సారోళ్ళు ఎవరు లేరు. సారోళ్ళు ఎవరైనా పెద్ద ఆయన పిలుచుకరా అంటున్నారు. పెద్ద మనుషులక పెద్ద దిక్కులక ఎవరు లేరు కదా మాకి. కొంచెం నువ్వన్నైతే కొంచెం చూసినాము. ఈయనే ఆఫీస్, ఒక్క సంతకం పొలం అంటే ఏం లేదు. పోలీస్ కేసులు ఏం కావాలి అట్లా, అటు ఏం కావు. ఆయన లేదు పెద్దనాయన, ఆయన కూడా ఏమైతే లేదు పెద్దనాయన. ఒక 2 నాళ్ళు కదా మా కోసం పోలీసు దానికి ఏమి ఎదపడతా చెప్పు. పోలీసులు వచ్చినా ఏం కాదు, పోలీసులు వచ్చినా ఏం ప్రాబ్లం ఉండలేదు కదా. ఒక 2 నాళ్ళు పోయేస్తే అయిపోయా. 2 నాళ్ళు పోలీసులు వచ్చినా కూడా ఏం కాదులే. అదే కదా పెద్దనాయన దండలు మార్చట చేస్తారు. మాకు తెలియదు అనమాట, కొంచెం ఎవరు పెద్ద దిక్కు లేదు. పెద్దమ్మ నువ్వు ఏం లేదు పెద్దమ్మ, ఇద్దరము పెళ్లి చేసుకుని లేచిపోయి వచ్చినాం పెద్దమ్మ. ఇద్దరము దండలు మార్పించి పెళ్లి చేస్తారంటున్నారు పెద్దనా. అది కొంచెం శాసక సంతాలు కావాలి పెద్దమ్మ, ఒక 5 మంది వన్నా కావాలంట కదా. మా పెద్దోళ్ళు ఎవరు లేరు పెద్దమ్మ, అందుకే మేము ఇద్దరం వచ్చినదే గ్రేట్ గా. ఎవరు లేరు, కొంచెం పెట్టమ్మా. మీరు చేయండి, మీరు దిక్కంటే వాళ్ళు చేస్తారు. వాళ్ళుగా స్టేషన్ కాడకి ఓకే ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. అది మంది నాది హైదరాబాద్ అయితే 8 ఇక్కడే ఎంకటగిరి అంట ఏమది. నేను అక్కడ చదువుకునికి వచ్చింటే ఇద్దరం అక్కడ పెళ్లి లేచిపోయినాము. ఇక్కడ నుంచి చేసుకుందాం అంటే ఎవరు పెద్దలు ఒప్పుకోలే పెద్దమ్మా. అదే ఎట్లా చేయలే పెద్దమ్మ అర్థం కాకుండా సంతకాలు పెట్టాలంటున్నారు. ఎవరు లేరు ఈడ, మాకు ఇంకా దిక్కు ఎవరు లేరు, అందుకే అడుగుతున్నాము. చెప్పాలా మాకు ఎవరు దిక్కు లేదు, మీరు ఎట్లా చేయండి. మేమిద్దరం ప్రేమించుకొని వస్తే వాళ్ళే పెట్టించాడా ఎవరో ఉండి చెప్తా పోయిన వాళ్ళే. మీరు వేలిముద్ర పెట్టినా కూడా పెట్టాను. ఇప్పుడు అట్ట పెట్టి దెబ్బతిన్నా మారిసారన్ని. 150 మంది పెట్టమన్నారు నన్ను, 150 మంది పెట్టమన్నారు నన్ను. అంటే అయినా విన్నారమ్మా, ఇంట నాకు కూడి పెట్టడం వల్ల ఒక్కటే మీరే దిక్కు అనుకుంటే పెద్దనా. ఒక్క సంతకం పెద్ద పోతే పెట్టరు వాళ్ళే, ఒక్క సంతకం పెద్దనా. మీరే దిక్కు అనుకుంటే పెద్దనా. ఇంకా మీరు తప్ప మాకు ఎవరు లేరు, ఎవరు పెద్ద దిక్కే లేరు పెద్దనా. పెద్ద దిక్కే లేరు పెద్దనా.
సంతకం పెద్దనా ఒక్క సంతకం లే పెద్దమ్మ, కొంచెం చూడండి పెద్దమ్మ, మీరు పెద్ద మనుషులు చేసుకొని. హైదరాబాద్ పెద్దమ్మ, హైదరాబాద్ అయితే ఇద్దరం లేచిపోయి వచ్చినాము. ఒక్క సంతకం పెడితే అయిపోయి పెద్దమ్మ రిజిస్టర్ మ్యారేజ్ లో. అది లేచిపోయి సంతకం చేసుకుంటే ఒక్క చాలు. పెళ్లి చేసుకుంటున్నావా? పాపం ఏమని మోసం చేయదు. నేనెందుకు మోసం చేస్తా అమ్మని? యావతి పైన ఊక ఉండు, నీ బతుకుని వాటి కాకి పెళ్లి చేసుకునే చేస్తావు. మోసం కావద్దు. లేదమ్మా కడుపుతాను నేను. నీ సొంత ఊర్లో పోయి పెట్టుకోపో. ఎవరు హైదరాబాద్ మీరు రండి అమ్మా. మీరు రండి ఇక్కడ ఒక్క రండి ఇక్కడ ఒక్క ఏంలే మేమిద్దరము లేచిపోయి వచ్చినామంట హైదరాబాద్ నుంచి. ఏంలో కొంచెం సాక్షి సంతకాలు పెట్టాలో కొంచెం ఏమైనా పెడతా నుంచి లేదు అంటే ఏలు పెట్టినా కూడా చాలు మంచి. అంటే 5 మంది సంతకాలు కావాలన్నమాట, సాక్ష్యాలు అనమాట. ఇది పెళ్లి చేసుకున్నట్టు కొంచెం చూడండి మంచి. ఏలు ముద్ర అయినా పెట్టండి. లే కొంచెం అర్థం చేసుకో తాత. అది మేమిద్దరం లేచిపోయి వచ్చినామన్న, అట్లా లేచి పెళ్లి చేసుకుంటాం, రిజిస్టర్ మ్యారేజ్. అదే ఒక 5 మంది సంతకాలు కావాలన్నారు వాళ్ళు సార్ వాళ్ళు. హైదరాబాదు ఈమెది ఈడ వెంకటగిరి. వెంకటగిరి అయితే మేమిద్దరం హైదరాబాద్లో చదువుకుంటుంటే. అదే అన్న, అదే కొంచెం పెద్ద మంది చేసుకొని ఒక 5 మంది, ఒక 3 పెట్టినారు. మీరు ఇద్దరు కొంచెం అర్థం చేసుకోండి. లేదు ఇక్కడ కాదు, ఆఫీస్లో పెట్టాలా? ఈయన మన రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్లో ఈయనే వచ్చి మనకు తెలియదు అనమాట, నాకు కూడా కొత్త అనమాట. అదే ఒక 5 మంది సంతకాలు. కొంచెం నువ్వేమన్నా పేమెంట్ కొంచెం నువ్వు మా తాతీరు ఉండవు, కొంచెం రావచ్చు కదా రా ఒక గురు పేమెంట్ చేయి తాత. అర్థం చేసుకో తాత. ఏం కాలేదు రేపు పొద్దున. ఏం లేదు తాత, కారులో తీసుకెళ్ళి కారులో చేస్తాంలే మళ్ళీ. నేను నమ్మను. నమ్మదురా, అడుగు తిరు అయిపోతుంది. ఒక ఏం లేదు, మేమిద్దరము లేచిపోయి వచ్చినామన్నమాట. లేచిపోయి పెళ్లి చేసుకున్నాను వచ్చినాము. ఈ రిజిస్టర్ మ్యారేజ్లో సంతకాలు పెట్టాలి తాత. కొంచెం ఒక 3 పెట్టినారు, ఒక 2 పెద్దోళ్ళు పెట్టాలన్నమాట, పెద్ద మనుషులు. నువ్వేమైనా పెడతావు తాత? సంతకం ఏం రాదా? ఏలు ముద్ర పెట్టినా చాలు తాత. అదే కొంచెము అదే మేము హైదరాబాద్ నుంచి లేచిపోయి వచ్చామే. అదే తాత కొంచెం చూడు తాత, పెద్ద మనిషి చేసుకో, పెద్ద మనిషివి. అదే ఏం లేలే, నీ పుట్టబోయే కొడుకు కూడా నీ పేరే పెట్టుకుంటా తాత. ఎట్లైనా కానీ తాత నువ్వు మా తాతీరు ఉండవు తాత. తాత యా ఊరు తాత అనేది? బోధపాడు. ఒక్క సంతకం తాత, మా ఎటోగా లేదు తాత. ఒక్క సంతకము లేదు, ఒక్క సంతకం పెట్టు తాత.